పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మళ్ళీ మొదటికొచ్చింది. ఓవైపు చర్చలు కొనసాగుతున్న వేళ మరోసారి ఇరు దేశాలు మిజైల్స్, డ్రోన్స్తో దాడికి దిగాయి. తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన అనేక మిజైల్స్ను తమ బలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీనికి ప్రతీకారంగా ఇరాక్లో ఇరాన్ మద్దతిస్తున్న సాయుధ దళాలు దాడులు చేయడానికి ఉపయోగించే స్థావరాలపై సౌదీ సైన్యంతో కలిసి విరుచుకుపడింది. ఇరాన్ దాని అనుకూల శక్తులు వెంటనే దాడులను నిలిపేయాలని, లేని పక్షంలో గట్టి ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించింది. గత 72 గంటల్లో 30కి పైగా డ్రోన్ దాడులను ప్రతీకారంగా అమెరికా, సౌదీ యుద్ధ విమానాలు కలిసి తూర్పు ఇరాక్లోని పలు ఉగ్రవాద లాజిస్టిక్స్, ఆయుధ స్థావరాలపై దాడి చేశాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్పింది. ఇదిలా ఉంటే చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాక్ నుంచి సాయుధ ముఠాలు ప్రయోగించిన డ్రోన్లను వరుసగా రెండో రోజు కూడా కూల్చేసినట్టు సౌదీ అరేబియా తెలిపింది. మంగళవారం సాయంత్రం ఇరాన్కు చెందిన IRGC నుంచి పలు బెలిస్టిక్ మిజైల్స్ ప్రయోగించినట్టుగా యుఎస్ తెలిపింది. జార్డన్లో ఉన్న అమెరికా బలగాల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టుగా పేర్కొంది. అయితే వాటన్నిటినీ విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇటీవల ఇరాన్పై అమెరికా సైనిక చర్యలకు తాత్కాలిక విరామం ప్రకటించిన ట్రంప్ చర్చలకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్తో మంచి చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే చర్చలు విఫలమైతే మళ్లీ సైనిక చర్యలు ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల మధ్య ఇరాన్ క్షిపణి దాడి జరగటం అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.